హాయ్ అందరికీ నమస్తే. మీకు మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ టేస్టీగా మంచి ఊతప్ప చేసి చూపిద్దాం అనుకున్నానండి. దానికోసమని నేను ఏమేమి నానబెట్టానో ఎలా చేస్తానో పక్కా కొలతలతో మీకు చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇవన్నీ కడుక్కొని రోట్లో వేసి రుబ్బుకొని పిండి పులగ పెట్టుకోవాలన్నమాట. రాత్రంతా పులగ పెట్టుకుంటే రేపు పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్కి మంచి ఊతప్ప వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, నానబెట్టుకున్న బియ్యాన్ని బాగా కడిగేసుకుని రోట్లో వేసి రుబ్బేసుకుందాం. ఓకే, ఇందులో 2.5 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినప్పప్పు, 1 చెంచా మెంతులు, ఈ 3 కలిపి నేను 6 నుంచి 7 గంటల సేపు నానబెట్టానండి. ఈ టైంలో కనుక ఇవి బాగా నానితే ఊతప్పం మంచి టేస్టీగా మెత్తగా చాలా బాగుంటుంది అనమాట. ఈ కనీసం ఇవి 6 నుంచి 7 గంటల సేపు నానాల్సిందే. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని రోట్లో వేసి మెత్తగా రుబ్బుకుందాం. ఓకే, ఇది రుబ్బుకునే ముందు ఒక అరకప్పు అటుకుల్ని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకుందాం. ఇది కాస్తంత రుబ్బుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకుని మొత్తం కలిపి కొంచెం మెత్తగా రుబ్బుకుందామండి. ఎవరికి తల వంచకు, ఎవరిని యాచించకు, గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసే నీ ధనం. ఎవరికి తల వంచకు, ఎవరిని యాచించకు, గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసే నీ ధనం. ఎవరికి తల వంచకు, ఎవరిని యాచించకు. ఎవరికి తల వంచకు, ఎవరిని యాచించకు. ప్రతి మనిషి జీవితంలో ఎవరికి తల వంచకుండా, ఎవరిని యాచించకుండా తను నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఒక పనిని ఎంచుకొని ఆ పనిని గనక చేసుకుంటా పోతే తప్పకుండా విజయం సాధిస్తాడు. నేను కూడా మీ అందరి ఆదరాభిమానాల వల్ల, సహాయ సహకారాల వల్ల ఈ రోజున ఈ స్థితికి చేరుకున్నాను. ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదిగో చూశారు కదా, ఊతప్పం పిండి అనేది ఇలా ఉండాలన్నమాట. ఇక దీన్ని తీసి వేరే గిన్నెలోకి వేసుకుందాం. అదేండి, పిండి రుబ్బుకున్నాను, మూత పెట్టేశాను. రాత్రల్లా ఈ పిండిని కనుక పులయబెట్టుకుంటే పొద్దునేకి ఊతప్పం అనేది మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఊతప్పములకు తినాలంటే పిండి ఇలా పులియబెట్టుకుని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెమన్నా పులుపు ఉండాలన్నమాట. అంతేకాకుండా ఈ ఊతప్పములకి పిండి దోసపిండి కంటే కొంచెం లూజ్ ఉంటే చాలా బాగుంటుంది. ఊతప్పం అనేది అంత టేస్ట్ ఉంటుంది. అందుకనే మీకు ఈ రాత్రల్లా దీన్ని ఇలా పులియ పెట్టుకోవడం చూపిస్తున్నాను అనమాట. పొద్దున్నే వచ్చి ఊతప్పం లేస్తాను. పొద్దున్నే కలుద్దామండి. బాయ్. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన పిండి రాత్రి పులియబెట్టాం కదా, ఇప్పుడు ఆ పిండిని చూసి ఎలా ఉందో అందులో ఉప్పు అది కలిపేసుకుని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుని, నేనైతే ఊతప్పంలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కోసుకుని వాటి పైన వేసుకుని తింటే పైన కొద్దీ నెయ్యి పట్టించి కారప్పొడి వేసుకుని తింటే ఉంటుందండి, ఏమో రుచిగా ఉంటుంది. నేనైతే ఇలా చేస్తాను. చాలామంది క్యారెట్ అవి సన్నగా తురిమి వేసుకుంటారు. మనం అలా వేయట్లేదు కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవే వేస్తున్నాం. సూపర్గా ఉంటుంది. సింపుల్గా చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలో. ఇంకా ఆలస్యం ఎందుకు, పిండి ఎలా పులిసిందో చూసుకుని ఇవన్నీ కోసుకుని ఊతప్పంలో వేసేసుకుందాం. ఓకే,
పిండి బాగా పులిసిందండి, పుల్లటి వాసన గుమాయించి కొడుతుందండి. పులిసిన పిండి ఎలా ఉంటుందో మీకు తెలుసుగా. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుందాం. ఊతప్పంకి దోసపిండి కంటే కొంచెం లూజ్ ఉండాలి కదండి. కొంచెం నీళ్లు పోసుకుని అలా ఒకసారి కలిపేసుకుందాం. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇలా ఉండాలి పిండి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఓకే, 4 పచ్చిమిరపకాయలు కూడా కోసుకుందామండి. ఓకే, ఊతప్పంకి ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ సన్నగా కోసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు. ఇదిగోండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాకుండా కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా కోసుకుని 2 వేరువేరుగా పెట్టుకున్నాను. ఓకే, పిండి ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు పొయ్యి అంటించేసుకుని వేడిగా ఊతప్పం వేసేసుకుందాం. ఓకే, అన్నీ ఈ సైజులోనే వేసుకోవాలండి. సైజ్ అనేది మీ ఇష్టం. ముందు 2 ఊతప్పములు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పెట్టి వేసుకుందాం. కాస్తంత నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. రెండో పక్క కూడా కాలాలండి. అప్పుడే ఉల్లిపాయలు దోరగా వేగి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటాయండి. అయిపోయిందండి. నాకే ఊతప్పం ఒకటి చూసారండి, ఒకటి వేసానో లేదు ఈ ఊతప్పం. రెండో ఊతప్పానికి రెడీ. మీకు తెలియదు కానండి, ఎప్పుడైనా సరే నేను ఒకటి వేసానంటే లేకపోతే రెండో దానికి రెడీగా ఉంటుంది ప్లేట్ పట్టుకుని. ఫస్ట్ టేస్ట్ చేసేది మా ఆవిడే, ఆ తర్వాతే నేను మీ ముందు తినేది. ఓకే, సరే పట్టు. ఓకే, తిని ఎలా ఉందో చెప్పాలి. ఓకే, రైట్, తిను. కాలుతుంది. పెన్నబద్ది తీసాను, కాలదా లత? ఫ్రిడ్జ్లో పెట్టి తీసినట్టు చెప్తాను. చాలా బాగుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కాలుతుంది కదా నువ్వు. ఓకే, చట్నీతో తింటా ఫస్ట్. చట్నీ మాత్రం సూపర్. మనం కొబ్బరి చట్నీ ఇదివరకు దోశల్లో కానీ ఏ చేసినా చూపించామండి, 2 సార్లు చేసాము. మీరు ఆ చట్నీ చూడాలనుకుంటే పాత వీడియోలోకి ఓపెన్ చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. కారపొడి వేసుకుంటే ఇంకా బాగుండేది. చూసారండి ఎలా ఇడుస్తుందో పక్కన నుంచి. చూసేవాళ్ళకి ఆవిడికి పెట్టకుండా ఒక్కడే తింటున్నాడు బాబాయ్ అనుకుంటారు, కానీ నాకంటే ఎక్కువ మా ఆవిడే తింటుంది. తినాలండి, కష్టపడేది ఆమె కదా. ఆమె ఎంత తిని సంతోషంగా ఉంటే నాకు అంత హ్యాపీగా ఉంటాను నేను. ఓకే, మంచిగా వేసి మంచిగా కాల్చి బాగా చూపి జనాలకు. ఓకే మేడం, 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మనకు, అందరు బాగా చూడాలా. ఓకే, నీ ఆజ్ఞ. వేడి వేసి పెడుతుంటే తిని డైలాగులు బాగా కొడుతున్నావు లతమ్మ. నీకన్నా తక్కువేలే నేను ఏది చెప్పిన. ఓ అబ్బాయి, ఎట్లా అంటావు మరి.
ఇప్పుడు 2 ఊతప్పములు కొత్తిమీర వేసుకుందాం. అన్నీ ఒకేలా ఉంటే ఎలా, ఒక్కొక్క టేస్ట్ ఉండాలి, అప్పుడే మజా. ఏమంటారు? ఇదిగోండి, ఇది నల్లకారం. ఇది వేసుకుని నెయ్యి వేసుకుంటే అబ్బా టేస్ట్ అదిరిపోద్ది అనమాట. రుచి మాత్రం యమా ఉంటుందండి. మన వెబ్సైట్లో కూడా దొరుకుతుందండి ఈ నల్లకారం. ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇలా వేసుకుని నెయ్యి వేసుకుంటే బాగా పట్టుకుంటుంది. అంతేనండి, అయిపోయింది ఊతప్పంలో వేయటం. 2 ఉల్లిపాయ ఊతప్పంలు, 2 కొత్తిమీర ఊతప్పంలు, 2 నల్లకారం ఊతప్పంలు. తృప్తిగా టిఫిన్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఇక చలో, 1 నల్లకారంతో ఊతప్పం, 1 ప్లెయిన్ అండి, అంటే ఉల్లిపాయలతోనే. పక్కన చట్నీ కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి చూద్దాం. ముందుగా ఒట్టి ఊతప్పం తిని చూద్దామండి. కారప్పొడి వేసాం కదండి, భలే ఉంటుందండి. పంటి కింద నవ్వుతుంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కారప్పొడి పడి బ్రహ్మాండమైన రుచి ఉందండి. చాలా బాగుంది. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంది. నాకు తెలిసి చట్నీతో పని లేదండి, ఈ ఉట్టిదే ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉందన్నమాట. ఊతప్పన మజాక. ఇలా అన్నీ వేసుకుని ఊతప్పం చక్కగా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చట్నీతో తిని చూద్దాం. తింటుంటే తెలియనంత ఆనందం. ఆ రుచికి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను నేను. చాలా బాగుంది. కొబ్బరి చట్నీ అండి, సింపుల్గా చెప్తాను వినండి. మీడియం సైజు కొబ్బరికాయ ఒకటి, దాన్ని పగలగొట్టుకుని కొబ్బరి సన్న కోసుకుని అందులో 1 చెంచా జీలకర్ర, 1 ఇంచి అల్లం ముక్క, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చట్నీ పప్పులు అంటే పుట్నాలు అంటారు కదా, ఇవన్నీ వేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని మిక్సీలో మూత పెట్టేసుకుని పట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను అలాగే వేసాను, అందుకే మీకు నేను ఎలా వేసానో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. మీకు ఇంకా కావాలంటే కొబ్బరి చట్నీ వీడియోలు మన 2 ఉండే, ఇందాక చెప్పాను కదా, చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ అంటే సింపుల్ అనమాట. మీరు ఇంట్లో మాట్లాడతా ఇప్పుడు చూసారా నేను ఎలా చెప్పాను, ఇన్ని మాటలు మాట్లాడే లోపల చట్నీ రెడీ అయిపోద్ది. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది కదండి ఎండుమిరపకాయ, దీన్ని ఇలా పిండేసి నూనె మొత్తం ఇలా బాగా కలుపుకొని 1 ముక్క తీసుకొని ఇలా నూనె మొత్తం చట్నీతో కలిపి ఇలా తీసుకోవాలి. అబ్బాబాబాబా, ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. చూశారు కదండి ఎలా చేశానో, ఎలా తిన్నానో. చాలా తృప్తిగా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.